హాయ్ ఆల్, ఇవాళ ఇంట్లోనే టేస్టీగా చికెన్ పకోడీ ట్రై చేశాను. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. సూపర్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరి ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా. నువ్వులు 4 స్పూన్స్, వెల్లుల్లి, కట్ చేసిన కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర, కరివేపాకు, ఇలా చిల్లీస్లో నుంచి ఫ్లేక్స్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నానో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చికెన్ పకోడీ చేయడానికి ఒక 1/2 అవర్ ముందే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి. నేను నిన్న నైట్ చికెన్ని సోక్ చేసి మ్యారినేట్ చేసి పెట్టాను కదా, ఇప్పుడు 1/2 అవర్ ముందే దాన్ని తీసి బయట పెట్టుకున్నాను. ఓవర్ నైట్ సోక్ చేసిన చికెన్లోకి నువ్వులు వేసుకుంటున్నాను. కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను. ఈ చిల్లీ ఫ్లేక్స్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని అంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, కలుపుతుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పీసెస్ని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లోకి వేసుకుందాం. చికెన్ వేసిన వెంటనే కదపొద్దు. ఆ పైన మనం ఏదైతే కోటింగ్ వేసామో నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్ అవి విడిపోతాయి. అందుకని కొద్దిగా వేగాక అప్పుడు కదపండి. మధ్య మధ్యలో కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మిగిలిన పీసెస్ వేగేలోపు ఈ చిల్లీస్ని కూడా ఇలా పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇలా కొన్ని జీడిపప్పులు, కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాం. సూపర్.